ఏమని గట్టిగా ప్రశ్నించారు. ఈ ఉమెన్ రిజర్వేషన్ వస్తే మా ప్రాతినిధ్యం దెబ్బతింటుంది అని వాళ్ళు అపోజ్ చేశారు. ఆ పాయింట్ తేల్చకుండానే మీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ పాయింట్ ఏంటి? బీసీలు ఏంటి, మరి బీసీల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది కదా. మీరు ఇదే బిల్లు పాస్ కావాలంటే 27 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాస్ చేసి ఉండేది. కానీ అక్కడ బీసీ రిప్రజెంటేషన్ క్వశ్చన్ ఏంటి అనేది ఆ ముగ్గురు యాదవులు అడిగిన ప్రశ్నకి ఇప్పుడుకి భారతదేశంలో సమాధానం ఉందా? ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే క్యాస్ట్ సెన్సస్ విషయంలో మీరు ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఉమెన్ రిజర్వేషన్స్ మేము ప్రవేశపెట్టినాం, తీసుకొచ్చాం, బిల్ పాస్ చేసినాం. బిల్లు పాస్ పెట్టి అదే బిల్లు పాస్ అయితే 27 సంవత్సరాల క్రితం పాస్ అయ్యి ఉండే సార్ భారతదేశంలో. ఎందుకు చేయలేదు? అదే చెప్తున్నా. వినండి సార్, వినండి సార్, వినండి సార్, వినండి. ముందు ఈ 27 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ముగ్గురు యాదవులు బీసీలు ఆపారు బిల్లుని, ముగ్గురు బీసీలు ఆపారు బిల్లుని. మీరు కాదు. ఇదే బిల్లు పాస్ కావాలనుకుంటే ఎందుకు సార్ మనకి బిల్లు? ఈ బిల్లు మనకి ఎందుకు? అగ్రకులం ఉమెన్ పార్లమెంట్ లోకి వెళ్తారు సార్. బీసీలు ఎవరు వెళ్ళలేరు సార్ ఈ బిల్లుతో. అందరి ఉమెన్స్ కి, అందరు ఉమెన్స్ కాదు, ఉమెన్ కు సమానంగా. అదే మరి అందరు ఉమెన్స్ 27 సంవత్సరాల క్రితమే ఇల్లు ఉండేది కదా. మీరే ఇంకెన్ని రోజులు విడదీస్తారు? ఇంకెన్ని రోజులు ఈ దేశాన్ని విడదీస్తారు? మీరు అని చెప్తున్నా ఇక్కడ కులం కాదు. మీరు అర్థం ఒక బీసీగా మీరు అర్థం చేసుకోవాలి. బీసీగా అర్థమవుతుందా? మీ టైటిల్ చూసి అర్థమవుతుంది, మీ టైటిల్ చూసి అర్థమవుతుంది అని చెప్తున్నా. నరేంద్ర మోడీకి చుక్కలు, నరేంద్ర మోడీకి చుక్కలు. మీరు హీరో భారతదేశం మొత్తం హీరో ఉంది. ఇప్పుడు కూడా హీరోనే. ఎప్పుడు మాట్లాడినా చప్పట్లే కొట్టారు. మోడీ మొహంలో నెత్తుటి చుక్కలేదు. మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా? మోదీ మొహంలో నెత్తుటి చుక్క కనిపిస్తుందా? 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ హీరో అంటారు. ఎప్పుడైనా ఏది జరుగుతుంటే అది చూపించేది. ఏది జరుగుతుంటే అవును రాజా గారు మాట్లాడారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాము. మోల్లా మోహా గురించి మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అలాగే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. జాకిల్ పెట్టి లేప్పుడు బంజాని మీరు జాకిల్ ఎవరు పెట్టారు సార్? గోధి మీడియా ఢిల్లీ మొత్తం అదే జరుగుతుంటే జాకిల్ పెట్టి రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు రిజర్వేషన్ ఈ దేశంలో ఉమెన్ రిజర్వేషన్ చేతగాలి కదా ఈ ప్రభుత్వానికి. ఏ మంచి పని చేయండి చేతగాని ప్రభుత్వం చెప్పండి. మీకేమర్థం చెప్పండి అంటారు కదా. అదే చెప్తాం 27 కోట్లాది మంది ఉమెన్ మాకు రిజర్వేషన్ కావాలి, వాళ్ళు విక్టిమైజ్ అవుతుర్రు కాబట్టి 33% ఉమెన్ కి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినాం, తీసుకొచ్చినాం. ఈ దేశంలో అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం. సార్ మా సిద్ధాంతమే నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ సార్. మా సిద్ధాంతమే చెప్తే భారతదేశం మట్టి కాదు సార్. భారతదేశం అంటే మనుషులు. మాకు అధికారంకి వస్తే ఒక దళితుని తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినాం అని చెప్తున్నా. మాకు అవకాశం వస్తే ఇంకో గిరిజనులు పట్టుకొచ్చి మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినాం. మా యొక్క నిజాయితీని శిక్షించేటువంటి రైట్సే లేవు కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైట్సే లేవు అని దాని గురించి చెప్పు. ఇవాళ నువ్వు ఒక ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీసీలుగా మాట్లాడేది మన బీసీలకు రిజర్వేషన్ గురించి. 318 రిజర్వేషన్ లేదా? నేనేమంటున్నా మెడికల్ కాలేజ్ ఎక్కడ, 700 మెడికల్ కాలేజ్ ఎక్కడ? ఇవన్నీ పట్టుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడరు. నీట్ ఎగ్జామ్ నీట్ అయితే మాట్లాడరు. ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? ఈ రాష్ట్ర పిల్లలు రోడ్ల మీద, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ల మీద కొట్లాడుతున్నారు, కళలు వలుగుతున్నాయి సార్. రాష్ట్రంలో నీటి గురించి మాట్లాడతారు. సిబిఐ ఎంక్వైరీ చేసిర్రు, సిబిఐ మాట్లాడుతున్నారు. కానీ ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు వరకు అనేక
స్పీచ్ల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. లాస్ట్గా ఫైనల్గా మోదీ గారు దీన్ని కన్క్లూడ్ చేశారు. మోదీ గారు కన్క్లూడ్ చేసిన దాంట్లో ఒక 2 గంటల సేపు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాని గురించి ఆయన నీటిని కూడా ఆయన ప్రస్తావించారు. ఆ ప్రస్తావన మొత్తం ఈ పార్లమెంట్ సెషన్ గురించి మీరు కామెంట్ చేయండి. ఫైనల్ కన్క్లూజన్గా మీరు కామెంట్ చేయండి. అదే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ దేశంలో గతంలో లాస్ట్ పార్లమెంట్ సెషన్లో కూడా ఏం చెప్పారంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి, అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఒక ప్రజాపక్షంగా మేము అధికార పక్షం ఉంటే డెఫినెట్లీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగితే దానికి అనుకూలంగా మేము పనిచేస్తాము అని చెప్పిండు. ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాను నిలుపుకునే స్థాయి లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లేదేమో, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని తప్పించి ఇంకెవరైనా సీనియర్ లీడర్ను పెడితే బాగుంటుంది అని మా సజెషన్, దేశ ప్రజల సజెషన్. ఎందుకంటే అంత పిచ్చి పిచ్చి వ్యవహారాలు, చిన్నపిల్లని వ్యవహారాలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు అక్కడ ప్రస్తావించిందంటే ఆయన చేష్టలు అట్లున్నాయి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మైక్ కట్ చేయకముందే మైక్ కట్ చేసిండని చెప్పి చెప్పడము, ఆయన చేసిన విధానం మాటికి ఆయన ఎవరైతే ఓం బిర్లా గారు ఉన్నారో పార్లమెంట్ స్పీకర్ గారి పైన కామెంట్స్ చేయడము. నేనేమన్నా సార్, దేశానికి నీకు ఆ మెజార్టీ వచ్చింది కాబట్టి మొన్నసారి నువ్వు ఏదైతే స్పీకర్ పోస్టుకు నీ దగ్గర నుంచి ఇంకొకరిని కంటెస్ట్ చేయించినావు డెమోక్రటిక్ విధానంలో, ఆయన గెలిచిండు, ఈయన ఓడిండు, ఆ రెస్పెక్ట్ఫుల్గా జరిగింది, నువ్వు పోయి షేక్ హ్యాండ్ ఇచ్చినావు, మాట్లాడుతున్నావు, నెక్స్ట్ డే ఇమీడియట్లీ నువ్వు మైక్ కట్ చేసినట్టు. ఎక్కడ మైక్ కట్ చేసిండు? మైక్ జరగలే కదా. అంటే నేనేమన్నా సార్, నేనే గిచ్చుతా, నేనే కొడతా, నేనే ఏడుస్తా అన్న సందంగా రాహుల్ గాంధీ వ్యవహరించిండు. చిన్నపిల్లడి మనస్తత్వం ఇంకా ఉంది. 5 సార్లు ఎంపీ అయిన తర్వాత కూడా ఆయన మనస్తత్వం మారలేదు. అది మారాలని దేశ ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే రాహుల్ గాంధీ 99 సీట్లు వచ్చి ఆయన ఏదో 100కు 100 వచ్చినట్టు ఫీల్ అవుతుండు. అది తప్పు. దేశ ప్రజలు అందరికీ గమనిస్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ 13 రాష్ట్రాల్లో 0 వచ్చిన కాంగ్రెస్ను హీరో చేసే కుట్ర ఈ దేశంలో కొన్ని మీడియా సంస్థలు కొద్దిమంది దాని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కొంచెం 99 వచ్చినాయి కదా, ఇంకొంచెం ముందాగా నడుచుకొని ఇంకా నేర్చుకొని మంచిగా ఈ దేశం కోసం ప్రజల ఇష్టానుసారంగా ప్రజలకు కావాల్సిన అభిలాషలను, ప్రజల యొక్క వాయిస్ను పార్లమెంట్లో వినిపిస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. అది వినిపించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, వినిపించడంలో ప్రతిపక్షం ఫెయిల్ అయిందని ప్రజలు గమనిస్తూ ఉన్నారు సార్. మోదీ గారి స్పీచ్ని అంటే ఫైనల్ కన్క్లూజన్ మోదీ గారే చేశారు కాబట్టి ఆ తర్వాత సభ సైనడ్ అయింది కాబట్టి మోదీ గారి స్పీచ్ని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? అదేనండి, ఇవాళ గతంలో ప్రధాన ప్రతిపక్షం లేదు, ఇవాళ 10 ఏళ్లుగా పార్లమెంట్లో చర్చలు లేదు. జనరల్గా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అంటే చర్చలు, డిస్కషన్ జరుగుతాయి. ఇవాళ 10 ఏళ్ళుగా అది లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇవాళ వారు లేవనెత్తినటువంటి అంశాలు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలపైన దాడులు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం, న్యాయ వ్యవస్థ మీద విధ్వంసం వారు మాట్లాడరు. ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, నిరుద్యోగం గురించి, ధరల పెరుగుదల గురించి ఎక్కడ కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు మాట్లాడలే. మరి ఎందుకు మాట్లాడలేదని ఇవాళ ప్రతిపక్ష హోదాలో నాయకుడు హోదాలో మాట్లాడు. మణిపూర్ లాంటి చూసాం, 1.5 సంవత్సరం పైగా అక్కడ మణిపూర్ ఏ విధంగా ఉంది, ఆ విషయాల గురించి ఎందుకు